రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న భూములపై ఆన్లైన్ల ద్వారా పర్యవేక్షణ చేయబోతున్నారు హెచ్ఎండిఏ అధికారులు. ఈ నేపథ్యంలోనే మరింత పకడ్బందీగా భూముల పర్యవేక్షణపై దృష్టి సారించారు. ఇక జీపీఎస్ మ్యాపింగ్, జియో ట్యాగ్ల ద్వారా పర్యవేక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఖాళీ స్థలాల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న భూములపైన ఆన్లైన్ ద్వారా మరింత పర్యవేక్షణ చేయబోతున్నట్లుగా హెచ్ఎండిఏ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మరింత పకడ్బందీగా భూముల పర్యవేక్షణపైన దృష్టి సారించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ. గురు హెచ్ఎండిఏ భూములకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆక్రమాలు ఏవైతున్నాయో వాటిని నిగ్గుదేల్చడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడేందుకు కూడా రేవంత్ సర్కారు అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. హెచ్ఎండిఏ పరిధిలో భూముల పైన ఆన్లైన్ ద్వారా పర్యవేక్షణ, అదేవిధంగా పకడ్బందీగా భూముల పరిరక్షణపై దృష్టి సారించింది. హెచ్ఎండిఏతో ఇటీవల జరిగినటువంటి రివ్యూ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాలను చాలా ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాయకాంతమైపోయి కాబట్టి వాటి పరిరక్షణకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. అందుకోసం జీపీఎస్ మ్యాపింగ్ తో పాటు జియో ట్యాగుల ద్వారా పర్యవేక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. అందుకు తగ్గట్టుగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్ రెగ్యులర్ గా ఇదే అంశంపైన రివ్యూ చేస్తూ వస్తున్నారు. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఖాళీ స్థలాల వివరాలను కూడా అధికారులు ఇప్పటికే సేకరించారు. సో మొత్తం మీద చూస్తే హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా అన్యాక్రాంత కాకుండా చివరికి అధికార పార్టీ నేతలు కూడా ఎవరైనా కానీ దీనిపైన కన్ను వేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ భూముల జోలికి వెళ్లేందుకు అవకాశం లేదు. ఎందుకంటే హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి భూములు చాలా విలువైన భూములు, చాలా కోట్ల రూపాయలతో, కనీసం కోట్ల రూపాయల మీద ఉంటాయి. సో దాని మీద చాలా మంది కన్ను ఉంటుంది కాబట్టి ఎటువంటి విధంగా కూడా అన్యాకాంత కాకుండా ఉండాలనేందుకు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేసినటువంటి అధికారులు త్వరలో వాటికి అన్ని రకాలుగా టెక్నికల్ సంబంధించిన అంశాలతో రెడీ అవుతున్నారు. బ్రహ్మాజీ, గత ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ పరిధిలోని వేల ఎకరాల భూములు అన్యక్రాంతమైనని ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని ఎలా రికవర్ చేయబోతున్నారు? ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏదో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూములకు సంబంధించిన కుంభకోణాలు, అక్రమాలు వాటన్ని నిగ్గుతేల్చడంతో పాటు ఇంకా జియో ట్యాగింగ్, జీపీఎస్ మ్యాపింగ్ తో ప్రభుత్వ భూములు పర్యవేక్షించే పనిలో ప్రస్తుతం అధికారులు ఉన్నారు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.